పొన్నగంటి కూర ఇది తెలియని వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ పొన్నగంటి కూర ఔషధాల గని. పొన్నగంటి కూరతో మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. పొన్నగంటి కూరని ఇప్పుడు ముందుగా మనము కర్రీ అయితే చేసుకుందాము. పెసరపప్పు వేసుకొని అది ఎలాగేంటనేది ప్రాసెస్ చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మాస్ గార్డెన్ వారి ఛానల్ని. ముందుగా మనం తాలింపు కోసం కొంచెము నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసేసుకొని ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఉల్లిపాయ మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అనమాట, అదే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు 2 వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర కూడా వేసేసుకోవాలి. ఈ పొన్నగంటి కూర మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది, కళ్ళజోడు ఉన్న వాడికి లేకుండా చేస్తుంది. వారానికి 2 సార్లు కంపల్సరీ తినండి. దీనికి చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. దీంట్లో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కంటి చూపు బాగా మెరుగవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకున్నాం కదా ముందుగానే. ఇంకా కారం అయితే వేయాల్సిన అవసరం లేదండి. కూర ఎక్కువ కలుపుకోవాలనుకున్నప్పుడు మనం ఉప్పు తగ్గించి వేసుకుంటే చక్కగా సౌరుచిగా ఉండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఒక చిన్న గిన్నెడైతే యాడ్ చేసేసుకొని వాటర్తో చక్కగా ఒక 2 గ్లాసులు కానీ గ్లాస్ కానీ వాటర్ పప్పు ఉడికే వరకు వేసేసుకొని మూత పెట్టుకుని ఇలా దగ్గరికి అయిపోయే వరకు పొడిపొడిలాడుతూ చక్కగా ఉడకనిచ్చుకున్నారు అంటే మనకి పెసరపప్పు పొన్నగంటి కూర రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఔషధాలు ఉంటాయి. ఔషధాల గని పొన్నగంటి కూర కంపల్సరీ ఈ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పొన్నగంటి కూర పెసరపప్పుని ట్రై చేయండి. ఈ పొన్నగంటి కూరని తోటకూరలాగా కూడా వండుకోవచ్చు, కానీ పెసరపప్పు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి వేడివేడి అన్నంలో ఇలా వేసేసుకొని కలిపేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.